అయితే బోనం సమర్పిస్తున్నారు అని తెలంగాణలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి బోనం కల్చర్ తెలుసు. ఇప్పటికీ కూడా కొంతమంది పరమాన్నము, కొంతమంది పచ్చన్నము, ఆకుకూర, పచ్చి పులుసు, బెల్లం సాక, ఇట్లా ఎవరు దోషింది వాళ్ళకుండే ఆనవాయితీ ప్రకారం వెనకటోళ్ళు ఎట్లా చేసారో అప్పటికి ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు మా ఇంట్లో కూడా మేము అట్లా చేసి బోనం ఎక్కిస్తాం. కానీ ఈ మధ్యలో శివశక్తుల బోనాలు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి చూడడానికి. వెనకటికి మేము చూసినప్పుడు పెద్ద పెద్ద కుండలు చేసేటోళ్ళు, తర్వాత పెద్ద పెద్ద బిందెలు ఉండేవి, అవి కూడా ఏంటంటే మంచిగా పసుపు కుంకుమలు అక్కడక్కడ వాళ్ళు రాసింది సున్నం తెల్లది ఆడాడగానే వచ్చేది. కానీ ఇప్పుడు అట్లాంటి బోనాలు ఎందుకు గానే వస్తలేవు? అంటే బోనం అంటే అది మాత్రమే ఎరుకుండే, యాప మండలు లేదంటే పువ్వులతో అలంకరించుడు. కానీ ఇప్పుడు చెంకీలు మిగతా అంతా కూడా కనిపిస్తుంది. అండ్ బోనం పెట్టే విధానం కూడా మారింది. ఈ విషయంలో నేను నిజంగా చాలా చింతిస్తాను, బాధపడుతుంటాను. సందర్భం ఎట్లా అయిందంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు అయిపోయే విధంగా చెప్పే విధంగా మా సొసైటీలో కూడా కొందరు సీనియర్స్ చెప్పి ఇది కాదు ఇలా చెయ్యాలి అని వాళ్ళ పిల్లలకి చెప్తే మేబీ అది కంటిన్యూ అయ్యేదేమో, వాళ్ళు కూడా కొంత లీనియన్స్గా వదిలేయడం వల్ల అది రాను రాను వేరే విధంగా దారి తీసింది. ఎందుకంటే చాలా ప్లేసెస్లో ఇప్పుడు బోనాల అలంకారంగా లేదు, అవన్నీ స్టిక్కర్లు కానీ లేకపోతే వేరే వేరే విధంగా కుందన్స్ కానీ ఇంకా వేరే విధంగా చేస్తున్నారు. పసుపు కుంకుమ కనుమరుగైపోయింది, అక్కడెక్కడా పసుపు కుంకుమలు కనిపించట్లేదు. మనము అప్పట్లో చేసే ఆచారం ఏంటంటే కుండ ఉండేది. కుండ తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడే చాలా, ఎందుకంటే ఎల్లమ్మకి చేస్తాం, పోషమ్మకి చేస్తాం, దుర్గమ్మకి చేస్తాం, అన్ని కుండలు నిండిపోయేవి. ఒక కుండ పగిలిపోతే సెంటిమెంట్, అయ్యో పగిలిపోయిందని ఒక ప్రత్యేక పాత్ర ఓన్లీ బోనానికే పెట్టి పసుపు కుంకుమ, నువ్వు బోనం చూస్తే కుంకుమ పసుపే ఉంటుంది, పసుపు అంటే కుంకుమ బోనం రెడ్గా చేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే నేను మహంకాళి శక్తికి ప్రతీక. కుంకుమ రక్తానికి, ఆమె కళ్ళు కరాల వదనం అని ఉంటుంది, అమ్మవారి కళ్ళు సూర్యునిలాగా తేజస్సు, ఆ రక్తము చెందే కళ్ళు ఉంటుంది కాబట్టి ఆమెకి ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి పసుపు రంగు మల్లన్న స్వామికి, అమ్మవారికి, ఎల్లమ్మకి, అండ్ కుంకుమ వచ్చేసరికి మహంకాళమ్మకు ఉంటుంది. మహంకాళమ్మ తొలి బోనం ఎత్తుకుంటున్నాను నేను కాబట్టి అప్పుడు ఆ కుంకుమ నాకు పుయ్యాలని అనిపించింది నాకు. అయితే దానికి నేను పసుపు పూసి కుంకుమ పెట్టేసరికి అది ఎర్రగా వచ్చేసింది అనమాట. నాకు అప్పటి నుంచి ఆ మెసేజ్ ఏమో అనుకొని ఆ కుంకుమ పెట్టడమే ఇప్పటి వరకు, కుంకుమ పెట్టి అమ్మవారి ప్రతిమ పెట్టడం నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను అదనమాట.